పచ్చికారమ పాలు వేసి ఆనపకాయ కర్రీ వండుకుందాము. చాలా కమ్మగా ఉంటుంది, తినకొద్ది తినాలనిపిస్తుంది, యమా టేస్ట్గా ఉంటుంది, కడుపులో చల్లగా కూడా ఉంటుంది. ఇంకా తయారీ విధానం చూద్దాము. ముందుగా ఏం చేద్దామంటే ఒక మిక్సీని తీసుకుని కారం రెడీ చేసుకుందాము. ఎండు కారం వాడడం కదా, అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాం. కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది. అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, ఒక గుప్పెడు కొత్తిమీర, ఇవన్నీ బరక మిక్సీ పట్టేసి పక్కన పెట్టేద్దాం. చాలా ఈజీ అనమాట తయారు చేసుకోవడం, సింపుల్గా అయిపోతుంది అని చెక్క. తర్వాత పొయ్యి మీద మూగుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. వేరుశెనగ నూనె అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. నూనె కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కారం వాడడం కదా అందుకని ఎండుమిర్చి ఒక 2 ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఇవన్నీ బాగా దోరగా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా వేగితేనే కూర టేస్ట్గా ఉంటుంది. ఇవి బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఒక 1/2 కేజీ పైన ఆనపకాయ తీసుకున్నాను, ఒక 2 ఉల్లిపాయలు అనమాట ఇవి. ఇవన్నీ కలిపెట్టి ఒక్క 5 నిమిషాలు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలో ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు పచ్చికారం వేసుకుందాం. ఇదేంటంటే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి, లేదంటే కూర అంతా బాగోదు. కనీసం ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కారం బాగా ఫ్రై అయిపోయింది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకుందాం. చిన్న చిన్నగా కోసాను, చెక్కి తీసాను. లేతకాయ తీసుకున్నాం అనమాట, అందుకే విత్తనాలు ఏం తీయలేదు. ఇంకా ఇదంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోని ఒక 10 నిమిషాల పాటు మగ్గిద్దాం. ఒక్కసారి మూత తీసి చూద్దాము. ఆయిల్ చూసారు ఎలా పైకి వచ్చేసిందని, ఒక 80% కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పేద్దాం. ఇంకా కారం అనేది వాడడం, పచ్చికారం టేస్టే బాగుంటుంది. ఇదంతా బాగా కలిసిపోయింది కదా, పాలు వేసుకుందాము. పాలు చిక్కగా ఉంటేనే కూరకు అమ్మగా ఉంటుంది. ఈ టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి నేను మేగడతో పాటు వేసాను అనమాట. ఇదంతా ఒకసారి కలిపెట్టేద్దాము. సాల్ట్ ఎక్కడే యాడ్ చేయలేదు మనం, ఎందుకంటే పాలు వేసిన తర్వాత తిరిగిపోతాయి కదా, అందుకని ఫ్లేమ్ సిమ్లోకి పెట్టేసుకోవాలి. పాలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలైనా కూర చిక్కబడిపోతుంది. ఇంకా అలా అయిపోతున్న క్రమంలో ఇంకా కూర చిక్కబడిపోతుంది అనిపించుకుని అప్పుడు సాల్ట్ వేసుకుంటాం అనమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్క 2-3 నిమిషాలు కుక్ చేసుకుని ఫ్లేమ్ ఆపేసుకోవడమే. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాము. అసలు పాలు విరిగిపోవా అంటే విరుగుతాయి, ఒక 20%. ఎవరు వండినా విరుగుతాయి. మీకు చిక్కగా కనిపిస్తుంది కదా, ఒక 80%. అది 20% అయితే పగులుతుంది అనమాట మెల్లగా, మరీ పన్నీర్లాగా అయితే అవ్వదు. మంచి కలర్ఫుల్గా ఉంది కదా, పచ్చికారం టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 4 ముద్దలు ఎక్కువ తింటాము, కడుపులో కూడా చల్లగా ఉంటుంది హాయిగా. చాలా సింపుల్గా అయిపోయింది కదా, నచ్చితే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.